అద్దంకి నియోజక ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను మీ మందా శ్రీనివాసరావు. అద్దంకి నియోజకవర్గం నుండి నేను స్వతంత్ర అభ్యర్థిగా 2024లో నేను ఎన్నికల్లో నిలబడడం జరిగింది. నేను ఏ ఒక్క రాజకీయ పార్టీకి నేను వ్యతిరేకిని కాను. నేను ప్రజల మనిషిని. ప్రజలకు సేవ చేసుకునే దానికోసం మాత్రమే నేను ఎన్నికల్లోకి వచ్చాను. నేను చాలా చిన్న వ్యక్తిని. నన్ను అనేక మంది ప్రజలు ఆశీర్వదించారు. నాకు ఓట్లేశారు. నేను ఓడిపోయినప్పటికీ నేను ప్రజాసేవలో కొనసాగుతున్నాను. ప్రజల సమస్యల పట్ల అవగాహన తెలుసుకొని వారి సమస్యలకు పరిష్కారం ఎక్కడైతే దొరుకుతుందో ఆ దిశగా నేను ముందడుగు వేస్తూ నా యొక్క జీవితం చివరి వరకు ప్రజాసేవలో నేను నిలబడాలని ఆశిస్తున్నాను, ఆకాంక్షిస్తున్నాను. ప్రజలు నన్ను దీవిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇప్పుడు ఈ యొక్క వీడియో రూపంలో మీ ముందుకు రావడానికి ముఖ్యమైన కారణం, ప్రజలు ఎంతో గొప్పవారు. మన సమాజంలో అనేక మతాలకు చెందినవారు, అనేక కులాలకు చెందినవారు, గొప్ప గొప్ప మేధావులు ఈ యొక్క మన భారతదేశంలో, మన రాష్ట్రంలో, మన యొక్క ప్రాంతాలలో అనేక మంది గొప్పవారు జీవిస్తున్నారు. వారు మన పూర్వీకులు కూడా డాక్టర్ అంబేద్కర్ గారు, పొట్టి శ్రీరాములు గారు, అబ్దుల్ కలాం గారు, అల్లూరి సీతారామరాజు గారు, ఇలా చెప్పుకుంటూ పోతే నందమూరి తారక రామారావు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మదర్ తెరీసా. మీరు చూడండి, ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ కూడా వారు ఏ ఒక్కరూ కూడా వారి సొంత స్వలాభం కోసం కానీ, ఆస్తులు కూడబెట్టుకోవడం కోసం కానీ, మరి ఏ ఇతర లబ్ధి కోసం కానీ వారు ప్రజాసేవలో రాలేదు. కేవలం పేద ప్రజలకు సేవ చేయడం కోసం వారి జీవితాలను పణంగా పెట్టి మరి వారి జీవితం అంతిమ యాత్ర వరకు ప్రజాసేవలోనే కొనసాగారు. ప్రజలకు వారు గొప్ప సేవలు అందించారు. చిన్నవాడినైనా నేను వారి గురించి చదువుకుంటూ, వారి గురించి నేను తెలుసుకుంటూ